హలో ఫ్రెండ్స్, సిటీలో ఇల్లు తీసుకోవాలి, లైఫ్లో సెటిల్ అవ్వాలని చాలామందికి ఉంటుంది. కానీ సరైన ఉద్యోగం, అవసరమైన డబ్బులు లేక చాలామంది ఇబ్బందులు పడుతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళ కోసం నేను ఈరోజు ఒక మంచి టాపిక్ మీకైతే తీసుకొచ్చాను. ఈ టాపిక్ మీకు చాలా ఉపశమనం కలిగిస్తుంది. ఎందుకంటే హైదరాబాద్లోని కొన్ని ఏరియాల్లో చాలా తక్కువ ధరకే భూమి అలాగే కట్టిన ఇల్లు దొరుకుతున్నాయి. ఇక ఈ కథలో మనం తెలుసుకోబోయేది ఏంటంటే, అద్దెంట్లో ఉండలేక అవస్థలు పడలేక అప్పు చేసి లేదా బ్యాంక్ లోన్ తీసుకొని అయినా సొంతిల్లు కొనుక్కొని ఆ కళ నెరవేర్చుకోవాలనుకునే ఉద్దేశం సగటు మనిషికి ఈ రోజుల్లో చాలా ఉంది. అయితే ఈ రోజుల్లో ఇల్లు లేదా స్థలం కొనడం అంటే లక్షలతో కూడిన వ్యవహారం. ముందు వెనక ఆలోచించి స్టెప్ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా మీరు పెట్టే పెట్టుబడికి రానున్న కొన్నేళ్లలో ఎలాంటి భవిష్యత్తు ఉంటుంది, స్థలం లేదా ఇల్లు కొనే ఏరియా మరో 4 ఏళ్లలో ఎలా ఉండబోతుంది, ఏదైనా డెవలప్మెంట్ అక్కడ జరుగుతుందా, ఏదైనా డెవలప్మెంట్స్ రాబోతున్నాయి అనేది అంచనా వేసి పెట్టుబడి పెడితే మీరు పెట్టిన ప్రతి రూపాయికి మంచి ప్రతిఫలం దక్కుతుంది. అంటే మంచి రిటర్న్స్ కూడా వస్తాయి అన్నమాట. అలాగే హైదరాబాద్ నగరంలో చూస్తే ఇప్పటికే సిటీ నలువైపులా చాలా డెవలప్మెంట్ జరిగింది. ఔటర్ రింగ్ రోడ్ అంటే ఓఆర్ఆర్ చుట్టుపక్కల వరకు రియల్ ఎస్టేట్ చాలా దూసుకుపోతుంది. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఓఆర్ఆర్ చుట్టూ ఉన్న ప్రదేశాల్లో క్రమంగా భూముల ధరలు పెరుగుతూ ఉన్నాయి. అటు ఎలాంటి గవర్నమెంట్లు మారుతున్నప్పటికీ రియల్ ఎస్టేట్ మాత్రం ఒక 2 నెలలు కోలుకోకపోయినా తర్వాత మళ్ళీ పుంజుకుంటుంది. ఇక నగరంలో పెట్టుబడులు పెట్టాలనుకునే వారికి మంచి ఆప్షన్ ఈస్ట్ హైదరాబాద్ అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. ఇటీవల ఒక రియల్ ఎస్టేట్ సంస్థ విడుదల చేసిన ఒక సర్వే రిపోర్ట్ ప్రకారం తూర్పు హైదరాబాద్ పెట్టుబడులకు సరైన ప్రదేశం అని తెలుస్తుంది. అందుకే ఈ ప్లేస్లో ప్రాపర్టీలను కొనేవారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతూ వస్తుందన్నమాట. ఇప్పటికే ఈస్ట్ హైదరాబాద్ అంటే చెర్లపల్లి టెర్మినల్ సైడ్ అత్యాధునికంగా ఒక టెర్మినల్ వచ్చింది. ఎయిర్పోర్ట్ను తలనలా చాలా పెద్దగా ఈ టెర్మినల్ను నిర్మించి ఓపెన్ చేశారు. దీంతో హైదరాబాద్ 4 దిక్కుల నుండి ఇక్కడికి ప్రయాణికుల తాకిడి బాగా ఎక్కువగా పెరిగి రాకపోకలు బాగా ఎక్కువగా ఈజీగా అయ్యాయన్నమాట. సో అందుకు అనుగుణంగా రోడ్ల విస్తరణ కూడా జరిగింది. దానివల్ల ట్రాన్స్పోర్టేషన్ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది అనమాట. దీంతో ఈస్ట్ హైదరాబాద్లో ఉప్పల్, పోచారం, రాంపల్లి, గట్కేసర్, కీసరా ఇలాంటి ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ బూమ్ కనిపిస్తుందని అంటున్నారు రియల్ ఎస్టేట్ వ్యాపారులు. ఈ ప్రాంతాల్లో గృహ నివాసాలకు అవసరమయ్యే ఇళ్లతో పాటు కమర్షియల్గా ఉన్న ఆస్తులను కూడా మనం కొని వాటిని మళ్ళీ రీసేల్ చేసే వాళ్ళ సంఖ్య ఎక్కువైందని ఒక అంచనా. ఈ ఏరియాలోకి వేగంగా కొత్త ప్రదేశం వస్తుండడం, ఇప్పటికే కొన్ని ఐటీ కంపెనీస్ కూడా ఇక్కడ వాటి బిల్డింగ్స్ని స్టార్ట్ చేయడము ఈ ఏరియాలో ఉన్న ల్యాండ్స్కి డిమాండ్ని పెంచుతుంది. సో ఇప్పుడు ఈ ప్రాంతం పెట్టుబడులకు మంచి ఆప్షన్ అనేది మాత్రం ట్రేడ్ విశ్లేషకుల అభిప్రాయం. ప్రస్తుతం మధ్యతరగతి ప్రజలకు కూడా అందుబాటు ధరలో భూములు, ఇల్లు లభిస్తుండడం ఈ ప్రాంతంలో రియల్ ఎస్టేట్ రంగానికి ఒక మంచి స్టార్ట్ అని చెప్పొచ్చు. కాకపోతే కీసరా అండ్ గట్కేసర్, ఈసీఎల్ దగ్గర కొంచెం డంపింగ్ ఏరియా అలాంటివి ఉన్నాయని చాలామంది అంటుంటారు. కానీ ఇప్పుడు ఈ కారిడార్ వచ్చిన తర్వాత అక్కడ చాలా వరకు ఈ ప్రాబ్లమ్స్ అన్ని తీరినాయని చాలామంది రియల్ ఎస్టేట్ వాళ్ళు చెప్తున్నారు. సో మీరు కనుక అటువైపు అంటే తూర్పు ఈస్ట్ హైదరాబాద్ తూర్పు ఈస్ట్ ఏదైనా కొనాలనుకుంటే మాత్రం 1కి 10 సార్లు అక్కడ అన్ని డాక్యుమెంట్స్ అనేవి సరిగా చూసుకొని అన్నీ చెక్ చేసుకొని ముందుకు వెళ్ళడం ఉత్తమం. సో ఏ బ్రోకర్తో వెళ్లకుండా మీ అంతా మీరే ఆ సంబంధిత గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళి సరైన రికార్డు అవన్నీ తీసుకొని డాక్యుమెంట్స్ అన్నీ క్రాస్ చెక్ చేసుకొని అక్కడ ఇల్లు అయినా ల్యాండ్ అయినా కొనుక్కుంటే మీకు రేపు పొద్దున ఒక 5 ఏళ్ళ తర్వాత మంచి ప్రాఫిట్స్ అయితే ఉంటాయని ఈ రియల్ ఎస్టేట్ వాళ్ళు అయితే చెప్తున్నారు. సో ఇట్లాగే తెలంగాణ ల్యాండ్ ఇష్యూకి సంబంధించి చాలా వరకు నేను వీడియోలు చేస్తాను. ఒకవేళ మీకు ఏదైనా డౌట్స్, ఏదైనా ల్యాండ్ ఇష్యూస్ ఉంటే మాత్రం మీరు కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా వాటి గురించి వీడియో చేసి మీకు దాంట్లో సొల్యూషన్ కూడా చెప్తాను. ఇక ఎవరైనా పర్సనల్గా ఏదైనా వాళ్ళకి హెల్ప్ కావాలంటే కూడా మీరు కామెంట్ చేయొచ్చు. మీ ఫోన్ నెంబర్ నేనే కాల్ చేసి మీ సమస్య ఏంటని అడిగి దానికి సరైన సొల్యూషన్ అనేది నేను చెప్పగలుగుతాను. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఛానల్ నేమ్ వచ్చేసి తెలుసు కదా, తెలంగాణ ల్యాండ్ ఇష్యూస్. సో మన టార్గెట్ వచ్చేసి తెలంగాణ ల్యాండ్ ఇష్యూస్ అన్నమాట. సో ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ.